హాయ్ ఫ్రెండ్స్, చీజ్ బ్రెడ్ చేసుకుంటున్నాం. సో దానికి చీజ్ గ్రైట్ చేసి బ్రెడ్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చీజ్ మంచిగా గ్రైట్ చేసుకుంటున్నాం. మా హోటల్లో మేమందరం ఒకసారి తినాలి అనుకొని చేసిన రెసిపీ, అంటే సింపుల్గా చేసినాం. తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. చీజ్ గ్రేట్ చేయడానికి టైం చాలా పడుతుంది. చీజ్ అయితే గ్రేట్ చేసాము. ఈలోపు ఆర్డర్ వస్తే మళ్ళీ వేరే ఆర్డర్ ఇవ్వడానికని వెళ్ళాను. లోపల పెట్టేసి ఇక పిజ్జా చీజ్ తింటావుగా, ఇవి రెండు మంచిగా పెట్టేసి పెట్టు. ఏ బ్రెడ్ ఎక్కడ పెట్టినావు? ఓవెన్ని ప్రీ హీట్ చేసుకున్నాం. ముందుగా గార్లిక్ అండ్ బటర్ వేసి కొంచెం సేపు ఓవెన్లో పెట్టాము. ఫ్లేవర్ రావడానికి మంచిగా బాగుంది. 3 బ్రెడ్ స్లైస్లు పెట్టి గ్రీన్ చిల్లీ వేసాను. తర్వాత ఆనియన్, నువ్వైతే ఆనియన్ తింటావుగా. శాండ్విచ్ టైప్ కానీ శాండ్విచ్ కాదు. లైట్గా ఆనియన్ వేసాను, పైన గ్రీన్ చిల్లీ వేసాను. ఇలా వీడియో చూస్తున్నా పంపుతాడా పెడకలు చేతులు. కొంచెం స్పైసీ ఉంటుంది, పర్లేదుగా. యూట్యూబ్లో పెడతాడ. అది బటర్ గార్లిక్. ఇంకోటి పెట్టు, ఒకటే 3 పెడతాయి. 3 చాలా అవన్నీ ఫ్రీ చేశాను. నాకు వద్దా? ఇప్పుడు గార్లిక్ వేయడం జరుగుతుంది. వీడియో తీసిన వద్దా? గార్లిక్ బటర్, అది మల్టీ వేడి ఇచ్చినాక అంతసేపు గరం గార్లిక్ బటర్, గార్లిక్ బటర్ వేసిన తర్వాత 150 degreesలో 15 minutes బేక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చీజ్ వేస్తున్నాం. అది మా ఓడికి కావాలని మరీ వాడి చాలా ఎక్స్ట్రాగా బటర్ వేసుకున్నాడు. బటర్ అంతా చీజ్ అన్నిటికి సర్దేసినాక కొంచెం పెప్పర్ లైట్గా పైన వేసాము. అక్కడ ఓవెన్స్ మంచి ప్రీమియర్ అయిపోయినాయి. పెప్పర్ క్రాషర్ తోటి పెప్పర్ మంచిగా వేస్తున్నాం. నీకు ఆ చీజ్లో అంత టేస్ట్ తెలియదు నీకు. ఇంకా షుగర్ ఎంత విర్రగా వేడైనా చూడండి.
అట్లా అయితేనే కదా అయ్యేది. ఇప్పుడు దాన్ని ఓవెన్లో పెట్టేసి టైం సెట్ చేసి అలా వదిలేసాం. తర్వాత నెక్స్ట్ మా పనులు ఏముంటే ఆపరాయా? సాయంత్రం సమయంలో అలా కొంచెం తినడానికి కోసమని చేసుకున్నాం. చూడండి ఎలా అవుతున్నాయో. ఈ సింబల్ భలే వేడెక్కినాయి కదా. సో దాని నుండి మనకి హీట్ అయ్యి బెడ్ మంచిగా కాలుతుంది. చాలా సింపుల్గా చేసిన సైడ్ నుంచి లైట్ వస్తుంది. ఇది డోరే కదా. సో తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నారు. మంచిగా హీట్ అవుతుంది. సో ఆ గయ్య రెడీ అయింది. సో